ఏదైనా తోటలో చక్కగా దేవుడు సాయంకాల సమయంలో రోజు వస్తుంటే ఈ తొడ మీద ఏమో ఆదాం కూర్చున్నాడు, ఈ తొడ మీద ఏమో అవ్వ కూర్చునేదట. చక్కగా దేవుడితో ఆ ఆత్మీయ తండ్రితో సహవాసం చేస్తూ చాలా ఆనందంగా వాళ్ళు గడుపుతూ ఉండేవారు. వాళ్ళకి పాపం లేదండి, వాళ్ళకి స్వార్థం లేదండి, వాళ్ళకి అసూయ లేదండి, వాళ్ళకి భేదాలు లేవండి. వాళ్ళకి అక్కడ ఏ మాత్రం కల్మసం అనేది లేకుండా పరిశుద్ధమైన వాతావరణంలో పరిశుద్ధమైన తండ్రితో చక్కటి సహవాసం కలిగి ఉన్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ సహవాసం వాళ్ళు చేస్తూ ఉండగా ఒకానొక రోజు ఏదైనా తోటలోనికి ఈ యొక్క 3వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో చెప్పబడిన సమస్త భూజంతువుల్లో చేయబడిన జంతువు ఒకటి ఎంటర్ అయింది. ఆమేన్, హల్లెలూయా. సమస్త భూజంతువులలో ఉన్న ఈ సర్పానికి అప్పుడు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఒక మనిషి రూపంలో ఉన్న సర్పం అది, అంటే సేమ్ ఒక మనిషిలా ఉన్నది. అది ఒక పాము కాదు, ప్రాకేటిక్ పాము కాదు. అయితే అది ఎలా ఉన్నదంటే ఒక మనిషిలాగా ఉంది. లైక్ నీవు ఎలాగైతే ఉన్నావు అలాగే ఉన్నాడు వాడు. 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. చక్కగా వాడు ఏదైనా తోటలో తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాస్తవంగా సర్పం అనే దెయ్యం కాదండి. చాలా మంది చెప్తారు సర్పమే ఒక దెయ్యంలో వచ్చి సర్పమే మోసం చేసిందని చాలా మంది చెప్తారు. కానీ దాన్ని అసలు రూపం అనేది దాన్ని వివరించడానికి వాళ్ళు ఎవరు సాహసం చేయరు. అయితే ఏదైనా తోటలో ఇక్కడ ఏం జరిగిందంటే చక్కగా వీళ్ళు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా దేవుడితో సహవాసం చేస్తున్నారు. ప్రతిరోజు సాయంకాల సమయంలో దేవుడు వచ్చేవాడు, వారితో సహవాసం చేసేవాడు, వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైనా దేవుడు చూడాలనిపిస్తే ఆదాము ఇక్కడ నేను పరలోకంలో ఉండాలని అనుకుంటే ఆ వితిన్ సెకండ్ నుండి పరలోకంలో ఉండేవాడు. వీళ్ళకి గాబ్రియల్తో మాట్లాడేవాడు, మిఖాయేలుతో మాట్లాడేవాడు, అక్కడ వెళ్ళి ఆ దూతలందరితో సెకండ్ ఇచ్చేవాడు, మళ్ళీ దేవుడితో మాట్లాడేవాడు, మళ్ళీ భూమి మీదకి వచ్చేసేవాడు. హల్లెలూయా. మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో దేవుడు ఆదాము అలా మాట్లాడేసుకునేవాడు. హల్లెలూయా. ఏ అడ్డంకులు లేవు, ఆటంకాలు లేవు. ఇప్పుడు మనకైతే దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. గట్టిగా మాట్లాడితే దేవుడు ఎక్కడ ఉన్నాయి, మనమే బతకాలి కష్టపడి. మనకి ఎవరైనా తిండి ఆడతారా, ఫుడ్ ఆడతారా, ఇది ఆడతారు, ఇది ఆడతారు, గట్టిగా మాట్లాడతాం మనం. అంటే మన స్థితి అలా పడిపోయింది, మన స్థితి ఆ కండిషన్లో ఉంది ఇప్పుడు. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎవరు ఉన్నాడో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎవరితో ఏ విధంగా మాట్లాడుతాడో ఎవరికి తెలియదు. హల్లెలూయా. అలాంటి భయంకరమైన మతిమరుపులోకి మనం వెళ్ళిపోయాం. ఆ యొక్క నిజమైన కండిషన్లో పడిపోయాం మనం. అయితే ఏదేదో అయితే ఆదాము దేవుడు చక్కగా మీరు నేను ఎలాగైతే మాట్లాడుకున్నామో అలా మాట్లాడుకుంటున్నారు. అక్కడ పరలోకంలో దేవుడు వెళ్ళిపోతున్నాడు, పరలోకంలో దేవుడు కిందకు వచ్చేస్తున్నాడు, కింద నుంచి ఆదాం పైకి వెళ్ళిపోతున్నాడు. చక్కగా సహవాసం చాలా బాగుంది. అయితే